హాయ్ పిల్లలు. హాయ్. ఈరోజు మనం ఒక మంచి కథను చెప్పుకుందామా? కథలోకి వెళ్ళబోయే ముందు ఈ చిన్ని పాట మీకోసం. జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. అమ్మవు నీవే అఖిల జగాలకు, అమ్మవు నీవే అఖిల జగాలకు, అమ్మలగన్నా అమ్మవు నీవే, నీ చరణములే వేడితినమ్మా, శరణము కోరితినమ్మా భవానీ. జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. పిల్లలు, కథలోకి వెళ్దామా? అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం పొలిమేరల్లో ఎత్తైన కొండలు. ఆ కొండ ముందు నుంచి ఒక శిల్పకారుడు నడుస్తూ వెడుతూ అక్కడ ఉన్న రాళ్ళను చూసి, ఆహా, ఈ రాళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, చక్కగా శిల్పాలు చెక్కవచ్చు కదా అని భావించి ఆ రాళ్లను చూస్తూ నడవసాగాడు. అందులో ఆ శిల్పకారుడికి ఒక రాయి చాలా చక్కగా శిల్పం చెక్కడానికి అనువుగా కనిపించింది. అప్పుడు ఆ శిల్పకారుడు ఆ రాయిని తన చేతిలో ఉన్న ఉలితో చెక్కసాగాడు. ఆ శిల్పాన్ని అందంగా చెక్కాలని రాతిపై ఉలిదెబ్బలు వేయసాగాడు. ఆ ఉలిదెబ్బలకు తాళలేక ఆ రాయి, అయ్యా, ఓ శిల్పకారుడా, నాకు ఈ ఉలిదెబ్బలు భరించలేనివిగా ఉన్నాయి, దయచేసి నన్ను వదిలిపెట్టు, ఇంకా నాకంటే అందమైన రాళ్ళు మీకు కనిపిస్తాయి, నేనే దొరికానా, దయచేసి నన్ను వదిలిపెట్టు అని ప్రార్థించింది. అప్పుడు ఆ శిల్పకారుడు అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు నడుస్తూ వెళ్ళి అక్కడ ఇంకో అందమైన రాయిని చూసి ఉలితో శిల్పాన్ని చెక్కసాగాడు. ఆ ఉలి దెబ్బలకు అలాగే బాధను భరిస్తూ ఆ రాయి ఓర్చుకుంది. ఆ రాయి అందమైన శిల్పంలా ఒక దేవతా విగ్రహంగా రూపుదిద్దుకుంది. శిల్పకారుడు, ఆహా, ఎంత అందంగా ఈ శిల్పాన్ని చెక్కగలిగాను అని తన్మయంతో చూసి చాలా సంతృప్తి చెంది ఆ శిల్పాన్ని అక్కడే గ్రామస్తులు చూసి దేవాలయంలో ప్రతిష్ఠిస్తారని భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు గ్రామస్తులు ఆ శిల్పాన్ని చూసి ఆశ్చర్యపడి అబ్బురపడి పూజలు చేయసాగారు. అక్కడ ఆలయాన్ని నిర్మించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ దేవతా విగ్రహాన్ని పూజింపసాగారు. అయితే అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి మంచి రాయిని గ్రామస్తులు వెతకగా మొదటగా శిల్పకారుడు ఎంచుకున్న రాయి చాలా అందంగా కొబ్బరికాయలు కొట్టడానికి వీలుగా కనిపించింది. వెంటనే ఆ రాయిని తీసుకొని వచ్చి దేవాలయంలో ఆ దేవతా విగ్రహం ముందు కొబ్బరికాయలు కొట్టడానికి అమర్చి గ్రామస్తులు ప్రతిరోజు పూజలు చేస్తూ కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. అప్పుడు ఆ రాయి తన మనసులో ఇలా అనుకుంది, అయ్యో, ఆ రోజు ఆ శిల్పకారుడు నా రాయిని శిల్పంగా మలుస్తున్నప్పుడు ఆ ఒక్క పూట నేను బాధను భరించి ఉంటే జీవితాంతం హాయిగా సుఖంగా
పూజలు అందుకుంటూ ఉండేదాన్ని కదా. నేను ఆ ఉలి దెబ్బలకు కొంచెం కూడా ఓర్చుకొనలేక శిల్పకారుడిని వెళ్ళిపోమ్మన్నాను, వదిలి వెళ్ళిపోమ్మన్నాను. అందుకు ప్రతిఫలంగా ఈరోజు నేను ప్రతిరోజు నాపై కొబ్బరికాయలు పగలగొడుతుండగా ఆ బాధను నా జీవితకాలమంతా భరించవలసి వచ్చింది అని బాధపడింది. పిల్లలు, ఈ కథ బట్టి మనకు ఏమి నీతి తెలియవస్తోంది? ఏమి సందేశం ఈ కథ ద్వారా మనకు అర్థమవుతోంది? జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న కష్టానికి విలవిల్లాడిపోతూ కష్టాల నుంచి పారిపోతే జీవితంలో అద్భుతాలు సాధించలేము, అభివృద్ధి సాధించలేము. చిన్న చిన్న కష్టాలు వచ్చినా, ఎటువంటి కష్టం సమస్య వచ్చినా ధైర్యంగా పోరాడి ఓర్పుతో ఉన్నప్పుడే విజయం సాధ్యమవుతుంది. మంచి జీవితం అందుకుంటాము. మంచి సుఖవంతమైన జీవితాన్ని సాధించాలంటే ఒక శిల్పం మలవడానికి, ఒక శిల్పం రూపుదిద్దుకొనడానికి ఉలిదెబ్బలను ఆ రాయి ఎలా భరించిందో అలాగే మనిషి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాలకు బెదరకుండా ధైర్యంగా ఎదురొడ్డి పోరాడి నిలబడినప్పుడే విజయాన్ని సాధించడం సాధ్యపడుతుంది. ఉన్నత శిఖరాలను ఎక్కగలుగుతాము. కాబట్టి పిల్లలు, ఏ చిన్న సమస్య వచ్చినా, ఎటువంటి చిన్న కష్టం వచ్చినా బెదిరిపోకుండా దాని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించి ధైర్యంగా ఎదురొడ్డి పోరాడిన వాళ్ళే జీవితంలో అద్భుతాలు సాధిస్తారని ఈ కథ ద్వారా మనకు తెలియవస్తుంది. హాయ్ పిల్లలు, ఇంకో రోజు మరో కథ మీ ముందుకు తీసుకువస్తాను. ఓకే.